హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. నక్షత్ర మీడియా ప్లస్లోకి ఇవాళ ఒక మంచి ఇంటర్వ్యూ అనమాట. అది ఎలాంటి ఇంటర్వ్యూ అంటే సాడ్ ఉంటుంది, ఫన్నీ ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది, ఫుల్లు డిఫరెంట్ ఉంటుంది అనమాట. మన టిక్టాక్లో థర్డ్ ర్యాంక్ అనమాట. అంటే ఫస్ట్ వచ్చి ఉప్పలవాలు, సెకండ్ వచ్చి గుంటె నాగరాజ్, థర్డ్ వచ్చి ఖత్తర్ పాప. ఇప్పుడు ఖత్తర్ పాప మన ముందుకి. నమస్తే. నమస్తే అన్న. థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో నేను మా టీంలో ఖత్తర్ పాప నేను ఎప్పటి నుంచో సిస్టర్గానే భావిస్తా. ఇప్పటికీ సిస్టరే, ఎప్పటికైనా సిస్టర్ అనమాట. అసలు తనని చాలామంది చాలా రకాలుగా వాడుకొని సెలబ్రిటీ అయ్యారు. చాలామందిని మీకు ముందు కూడా చూపిస్తా. ఖత్తర్ పాప అసలు సోషల్ మీడియా అంటే ఏందో ఎవరికి తెలియదు అప్పుడు. ఓకే, నువ్వు తెలియని టైంలో అసలు నీకు సోషల్ మీడియాలో ఆ టిక్టాక్లో వీడియోలు ఎలా చేయాలనిపించింది అసలు? అంటే ఖత్తర్లో పనిచేసేదాన్ని. ఓకే. నాకు అప్పుడు ఫోన్ లేదు. అప్పుడే మా మేడం ఫోన్ కొనిచ్చింది. ఓకే. నేను వెళ్ళి 2 months అవుతుంది. ఓకే. బంగ్లాదేశ్ అమ్మాయిలు, ఆఫ్రికా, నేను ఇండియాకి ఎలా వెళ్ళాను పని చేయడానికి, వాళ్ళు కూడా ఆ దేశం నుంచి ఖత్తర్కి వచ్చారు. ఓకే. వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, కెమెరా అక్కడ పెట్టి స్టాండ్ పెట్టి అన్ని చేస్తున్నారు. అప్పుడు ఏంటి మీరు వీడియోలు చేస్తున్నారా, నా ఫోన్లో వస్తాయంటే టిక్ టాక్ అని చెప్పారు. ఒక అమ్మాయి చెప్పింది, నాకు డౌన్లోడ్ చేయవా అన్నాను. ఆ అమ్మాయి డౌన్లోడ్ చేసి నా పేరు పెట్టి, అప్పుడు నాకు శాలిని అనే పెట్టుకున్నాను. ఖత్తర్ పాప నేను పెట్టుకోలేదు. నీ పేరు ఏంటంటే శాలిని ఇండియా అని పెట్టుకున్నాను. శాలిని ఇండియా అని పెట్టి అకౌంట్ పేరు. అప్పుడు శాలిని సరే అనేసి పెట్టుకుని, అప్పుడు ఫస్ట్ వీడియో నాకు తెలీదు, ఎర్రసారి కట్టుకుని నడుము చూపించి వాళ్ళు ఎలా చేస్తుంది నేను కూడా చేద్దామని. అప్పుడు బాగా సన్నగా ఉంటే నడుము చూపించి, మా మేడం బట్టలు వేసుకుని తొడల దాకా షార్ట్లు, ఎక్కువ నడుము చూపించేదాన్ని. పక్కగా ఉండేదని నడుము చూపించి అలా చేసేదాన్ని. ఎవరో మరి నా వీడియోలు ఫేస్బుక్ లో పెట్టి, ఖత్తర్లో ఒక పాప ఉంది, అప్పుడు నా పేరు బుజ్జి అని పెట్టాను. శాలిని కాదు, బుజ్జి 888 అని పెట్టాను. ఆ అమ్మాయి పెట్టింది. అసలు నా పేరు ఎవరికి తెలీదు. ఆ అమ్మాయి పెట్టిన అమ్మాయి ఎవరు? నీ అంటే ఫ్రెండా, రిలేషన్? ఫ్రెండ్. మన దేశం కాదు. మన దేశం కాదు, వేరే దేశం అమ్మాయి నీకు టిక్ టాక్ ఇన్స్టాల్ చేసి ఇచ్చింది. ఓకే. అప్పుడు శాలిని అని కూడా పెట్టలేదు, బుజ్జి 888 అని పెట్టుకుంటే, అప్పుడు ఎవరో మరి నా పేరు తెలియక ఖత్తర్ పాప అని పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఈ అమ్మాయి ఖత్తర్ వెళ్ళిందా, లేకపోతే నడుము చూపించి డాన్స్ చేయడానికి వెళ్ళిందా అని ఇంకా అలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. తెలుగులో పెడుతున్నారు, ఇంగ్లీష్ లో పెడుతున్నారు. ఆ అమ్మాయి పట్టుకెళ్ళి చూపించాను. మీకేం బ్యాడ్ కామెంట్స్ వస్తలేదు, నాకేంటి ఇలా పెడుతున్నారు, తిడుతున్నారు ఏంటి అన్నాను. ఓ మై గాడ్ బేబీ, ఐ డోంట్ నో సారీ అనేది ఆ అమ్మాయి. నేను ఏం చేయాలి అర్థమైంది కాదు. పోతే పోనీ అని ఇంకా అలాగా ఒక్కొక్క అమ్మాయి ఒక అబ్బాయిని తిడుతుంది. ఒక తిట్టొచ్చా అని నేను కూడా ఒక కామెంట్ పెట్టే కామెంట్కి రియాక్షన్, అరే లంచా కొడక ఎవడరా నువ్వు, నా ఇష్టం, నా ఫోను, మా మేడం నాకు ఫోన్ కొనిచ్చింది, ఐఫోన్ మంచిగా కొనుక్కుని వీడియోలు చేసుకుంటున్నాను, నీకెందుకురా అని తిట్టాను. మళ్ళీ చెప్పులు పెట్టి కామెంట్ పెట్టి ఖత్తర్ పాప అని టైటిల్ పెట్టేశారు. ఇంకా అలాగలా బూతులు తిట్టి ఖత్తర్ పాప అని టైటిల్ నీకు ప్రేక్షకులే ఇచ్చేసారు. ఇంకా అలా ఖత్తర్ పాప వచ్చేసిందని బుజ్జి తీసేసి శాలిని అని పెట్టాను. మళ్ళీ శాలిని ఇంకా అలా అయిపోయింది. శాలిని ఖత్తర్ పాప అంటే ఇప్పుడు నీకు ఖత్తర్ పాప అనే ప్రింట్ ఒక స్టాంపు ప్రజలే ఇచ్చినారు. సూపర్, మంచి పేరు. ఇప్పుడు కూడా ఖత్తర్ పాపని చాలా మంది గుర్తుపడతారు. ఖత్తర్ పాపను గుర్తుపట్టడం లేరు. ప్రజెంట్ ఉన్న సినిమా యాక్టర్లు, ఆర్టిస్టులన్నా పట్టరేమో కానీ ఖత్తర్ పాప అని తెలియడం లేరు. శాలిని అని ఎవరు తెలియదు అన్న. ఓకే, ఖత్తర్ పాప అని తెలుసు.